పరిశుద్ధ ఆలయంలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామములో ఈ పరిశుద్ధ ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కళ్ళు వంచి ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. వాక్యపు లోతుల్లోకి వెళుదాం, ప్రార్థించుదాం. మహోన్నతుడ, మహిమ కలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణమైన గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి, నీ సన్నిధానంలో నీ దాసురాలు నిలబడి ఉండగా నీ పూర్ణ అభిషేకమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంత మటుకు ఆత్మతో సత్యముతో ఆరాధించున్నాం. నీ కృపా సత్యములలోనికి వాక్యములోనికి ప్రవేశిస్తుండగా నీ మహిమ కలిగిన సన్నిధిని స్థలమందు నింపి నాయన మీరే బలపరిచి వాడుకున్నామని ప్రార్థిస్తున్నాం. నీ నిత్యమైన కృపా సమాధానం సంగమనకు దయచేసి దీవించమని, నీ దాసురాడి మీద నీ కటాక్షం ఉంచమని, మాట్లాడే ప్రతి మాటలో కూడా జీవాన్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి నేటి అంశము ఏమిటనగా యోర్దాను ఆవల బలిపీఠము. యోర్దాను ఆవల బలిపీఠము గమనిస్తే యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం వరకు చదవడమా. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నాను. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెల్లుడి. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ 2.5 గోత్రాలు వారు, అనగా రూబేను గోత్రము, గాదీయుల గోత్రము, అలాగే మనష్షే అత్త గోత్రము వారికి, ఈ 2.5 గోత్రాల వారికి యెహోషువ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమనగా మోషే నిర్ణయించిన ఆజ్ఞలన్నిటి ప్రకారము మీరు నడుచుతున్నారు. మీ సహోదరులతో ఇంతవరకు మీరు కలిసి ఉన్నారు. ఇప్పుడైతే యోర్దాను ఆవల మీకు స్వాస్థ్యముగా ఇవ్వబడింది. కాబట్టి మీ 2.5 గోత్రాల వారు ఎక్కడికి వెళ్ళాలా? మీ స్వాస్థ్యములను మీరు స్వతంత్రించుకోండి. ఆమేన్. ఇశ్రాయేలు గోత్రాలు గమనిస్తే 12 గోత్రాల వారు, 10 గోత్రాల వారు ఒకవైపు చేరిపోయారు, 2 గోత్రాల వారు ఒకవైపు యూదా గోత్రాలుగా, యూదా వంశంగా ఎక్కడికి 2 గోత్రాల వారు చీలిపోయారు. రూబేను, అలాగే గాదు యొక్క గోత్రం వారు. ఇక్కడ 10 గోత్రాల వారు ఇశ్రాయేలు ప్రజలుగా, ఇశ్రాయేలు గోత్రాలుగా ఉన్నారు. అయితే 12 గోత్రాల వారు చీలిపోయి 2 గుంపులుగా అయ్యారు. ఒక గుంపు ఎక్కడికి వెళ్తున్నారు? యోర్దాను ఆవల ఉన్నటువంటి వారి స్వాస్థ్యాలు, మోషే గారు పంచిపెట్టిన స్వాస్థ్యాలను స్వతంత్రించుకొని అక్కడ నివాసములకు మీరు తిరిగి వెళ్ళండి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అయితే మీరందరూ ఎక్కడ ఉన్నారనగా, మీరందరి ఆరాధన 12 గోత్రాల వారి యొక్క ఆరాధన షిలోహులో జరుగుతుంది. షిలోహులో వారికి బలిపీఠం ఉన్నది. వారు బలులు అర్పిస్తూ ఆరాధించే స్థలముగా షిలోహు ఉన్నది. అయితే ఇప్పుడు ఈ 2.5 గోత్రాల వారు ఈ 10 గోత్రాల వారి నుండి చీలిపోయి వీరు వేరుపరచబడి ఎక్కడికి
వారు వెళుతున్నారు. మనము గమనిస్తే చూడండి, ఇక్కడ 4వ వచనం నుండి 5వ వచనం నుండి చదువుదాము. అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే వీరిని వారి స్వాస్థ్యాలకు పంపుతూ యెహోషువ గారు వారికి ఒక ఆజ్ఞ, ఒక క్రమాన్ని, ఒక మాదిరిని నడిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నాడు? మీ దేవుడైన యెహోవాను మీరు ఎక్కడున్నా, ఏ స్థలంలోకి వెళ్ళినా, మీ ప్రజలతో మీ గోత్రాల వారితో మీరు దూరం అయిపోయినా మీరు చేయవలసింది ఒకటి. ఏంటది? మీ దేవుడైన యెహోవాను, మీరు ఏ దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఆ దేవుణ్ణి పూర్ణ మనసుతో మీరు సేవించాలి. ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన న్యాయ విధులను, కట్టడలను మీరు తప్పక వాటిని అనుసరించి నడుచుకోవాలన్న ఆజ్ఞ, కట్టడ, నియమాన్ని వారికి హెచ్చరిక చేస్తూ పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే 7వ వచనం నుంచి చదువుదాము. మోషే పాషానులో మనష్య అద్రగోత్రమునకును యెహోషువ పడమటి దిక్కున యోర్దాను ఆవతల వారి సహోదరులు మిగిలిన అర్థగోత్రమునకును స్వాస్థ్యము లేచిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను, మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ వెళ్ళుచున్నారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే యెహోషువ గారు వారిని పంపించు ఏం చేస్తున్నాడండి? దీవించి పంపుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. వారిని వారి స్వాస్థ్యాలకు పంపుతూ ఏమీ లేని వారిగా పంపట్లేదు. ఏం చేస్తున్నాడండి? సమృద్ధి అయిన దీవెనలు వారికి ఇస్తూ, వారు వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము మొత్తము కూడా వారు సామాగ్రి కలిగిన వారై, సంపద కలిగిన వారై వెళ్ళునట్లుగా ఉన్నారు. వారిని అలాగా పంపిస్తూ దీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఈ విస్తారమైన సొమ్ము వీరికి ఎలా దొరికిందంటే, ఈ 12 గోత్రాల వారు, యూదా గోత్రం అయితేనేమి, అలాగే ఇశ్రాయేలు గోత్రాల వారైతేనేమి, 12 గోత్రాల వారు కలిసి అనేక యుద్ధాలు చేశారు. వీరందరూ కలిసి యుద్ధము చేసి యుద్ధాలలో జీవం పొందుకొని కొల్ల సొమ్ము కొట్టుకున్న కొల్ల సొమ్ముతో వీరు సమృద్ధిగా వెలుచు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే చూడండి, విస్తారమైన కొల్ల సొమ్మును వీరికి ఏమి ఇచ్చి పంపిస్తున్నాడు? జీతముగా ఇచ్చి పంపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంతేకాకుండా ఏమంటున్నాడు? మీరు బలా నమ్మకమైన మనుషులుగా ఉన్నారు. మీ సహోదరులతో ఇంతకాలం మీరు జీవించారు. అంతేకాకుండా దేవుడైన, ఇదిగో 2వ వచనం చూస్తే, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు ఏం చేస్తున్నారంట? చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట కూడా విని ఉన్నారు. అంటే మీరు చూడండి, దేవునికి లోబడుచు ఉన్నారు. అలాగే నాయకుడైన మోషే గారికి, యెహోషువ గారికి లోబడి నడుచుకున్న వారుగా, బలా నమ్మకమైన మంచి దాసులుగా ఒక పేరు తెచ్చుకొని వెళుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. సహవాసానికి ఉండవలసింది ఇదే. దేవునికి స్తోత్రములు. నువ్వు ఏ స్థలం అందున్నా, ఏ సహవాసములో ఉన్నా ఎలా ఉండాలనగా, నిన్ను నడిపించే నాయకులకు, సంఘంలోని విశ్వాసులకు నీవు సమాధానకరంగా ఉండాలి, నెమ్మదికరంగా
ఉండకూడదండి. విశ్వాసులు, పరిశుద్ధులు సంఘ సహవాసము ఏం కలిగి ఉండాలా? ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి విధేయులై ఉండాలి. ఇక్కడ వారిని మెచ్చుకుంటూ, మీరు ఇంతవరకు మాకు లొంగి ఉన్నారు, విధేయులై ఉన్నారు, దేవునికి లోబడి ఉన్నారు, ఇప్పుడు మీరు పోతున్నారు కాబట్టి జాగ్రత్త అండి. మీరు ఎక్కడ ఉన్నా ఈ దేవునికి లోబడి ఉండాలా, ఈ దేవుని ఆజ్ఞలకు మీరు లోబడి ఉండాలని వారికి ఒక హెచ్చరిక చేసి పంపిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరు మీ సహోదరులను కలిసి పంచుకుని దేవునికి స్తుతులు కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే 9వ వచనము కింద యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరుచుకునిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమంతటి షిలోహులో ఉన్న ఇశ్రాయేలు యొద్ద నుండి బయలుదేరిరి. ఆమేన్. హల్లెలూయా. ఎవరెవరు బయలుదేరారు? రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు. అంటే ఈ 2.5 గోత్రాల వారు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు గిలాదులోనికి వెళ్ళడానికి. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? షిలోహులో ఉన్నటువంటి, షిలోహులో వారి ఆరాధన స్థలము, వారి బలిపీఠము, వారితో ఉన్న ఇంకా మిగిలిన 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజల యొద్ద నుంచి వారు వెళుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అయితే చూడండి, 10వ వచనం మనం గమనిస్తే రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. ఆమేన్. ఈ 2.5 గోత్రాల వారు వెళ్ళారు. యోర్దాను ఆవల ఏం కట్టారండి? ఒక బలిపీఠాన్ని కట్టారు. ఆ బలిపీఠము చూపునకు ఎలా ఉందంట? ఎలా ఉంది చెప్పండి? గొప్ప బలిపీఠముగా ఉంది. చూడటానికి చాలా పెద్ద బలిపీఠముగా ఉంది. వారు కట్టుకున్న విషయం ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది? ఇశ్రాయేలు ప్రజలకు తెలిసింది. ఇశ్రాయేలు ప్రజలకు తెలిసింది, అయ్యో మీ దగ్గర నుంచి చీలిపోయిన 2.5 గోత్రాల వారు, మీ సహోదరులు, మీకు ఉంది కదా షిలోహులో బలిపీఠము, మీరు ఆరాధించే స్థలం, మీరందరూ కలిసి బలులు అర్పించే స్థలాన్ని విడిచిపోయి యోర్దాను అవతల ఏం చేశారంట? ఒక గొప్ప బలిపీఠాన్ని కట్టారన్న వార్త ఎవరి దగ్గరకు వచ్చిందండి? ఇశ్రాయేలు ప్రజలకు తెలిసినప్పుడు వీరిలో ఒక కలవరం వచ్చేసింది. ఏమొచ్చిందండి? కలవరం వచ్చేసింది. ఆ కలవరం వల్ల వారందరూ సమాజంగా కూడుకొని ఇప్పుడు ఏం చేయాలా? మన సహోదరులు వెళ్ళి ఉన్నారు, వారి స్వాస్థ్యాలను పంచుకున్నారు, అయితే అక్కడ బలిపీఠము కట్టారు. మనకు ఒక్కడే దేవుడు ఉండాలి, మనము ఆరాధించే స్థలము ఒక్కటే, మనము బలులు అర్పించే స్థలము ఒక్కటే. అయితే వీరు వెళ్ళి ఇంకొక బలిపీఠాన్ని కట్టుతున్నారు. ఇంకొక బలిపీఠం మీద ఏ దేవుణ్ణి ఆరాధిస్తారో తెలియదు, ఏ బలులు అర్పిస్తారో తెలియదు, ఆ బలిపీఠము ఏ దేవతలతో తెలియదు. అంటే మన సహోదరులు తప్పిపోతున్నారా, లేక దేవునికి తిరుగుబాటుగా తయారవుతున్నారా? తద్వారా మన సర్వ సమాజానికి కీడు వస్తుందని ఏంచి మీరేం చేశారంట? వెంటనే యుద్ధానికి సన్నద్ధమయ్యారు. దేనికి సన్నద్ధమయ్యారు? యుద్ధానికి సన్నద్ధమయ్యారు. కోపం వచ్చేసింది. మీరు వెళ్ళిపోయారో లేదో, మాలో నుండి సపరేట్ అయ్యారో లేదో, వేరొక బలిపీఠాన్ని కట్టి దేవునికి తిరుగుబాటు చేస్తున్నారన్న భయము, కలవరంతో యుద్ధానికి సన్నద్ధమయ్యారు. అయితే దేవుని యొక్క మహాకృప ఇక్కడ ఏం జరిగిందంటే గమనిస్తే చూడండి, 16వ వచనంలో, 22వ అధ్యాయము 16వ వచనంలో చదవమ్మా. చూడండి, ఇక్కడ వారు యుద్ధానికి సన్నద్ధమై ఒకంత ఆలోచన చేశారు. మనము వెంటనే యుద్ధానికి వెళ్ళడము
మంచిది కాదు. మన సమాజంలో నుంచి కొందరిని పంపిద్దాం వాళ్ళ దగ్గరికి. అసలు బలిపీఠము కట్టడానికి కారణం ఏంటి, ఎందుకు బలిపీఠం కట్టుకున్నారో విషయాన్ని తెలుసుకుందాం. అర్థం చేసుకోవాలి మీరు వాక్యాన్ని, విషయాన్ని తెలుసుకుందాం. ఏకముగా మనం యుద్ధానికి వెళ్ళామనుకో ప్రమాదము కలుగుతుంది. మన సహోదరులకి ప్రమాదమే, మనకు ప్రమాదమే. అసలు ఈ విషయం ఎందుకు వారు ఈ యొక్క బలిపీఠాన్ని కడుతున్నారో తెలుసుకుందామని ఫినెహాస్ అనే వ్యక్తిని మన దగ్గరికి పంపిస్తారు. అయితే ఈయన ఏమని మాట్లాడతాడు ఇక్కడ సేవలు చేసిన పాపము తిరుగుబాటు వలన సమస్తము సర్వ సమాజం మీదకి ఏమొచ్చిందట, కోపము వచ్చింది. అలాగే ఆకాను చేసిన పాపం వలన సర్వ సమాజం మీదకి కోపము వచ్చింది. వారి యొక్క తిరుగుబాటు, వారి యొక్క దోషము ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి తెగులు వచ్చింది. ఆ కుటుంబాలకు కూడా నాశనమైంది. కాబట్టి మీరు తెలుసుకోనండి, మీరు ఇప్పుడు కట్టే బలిపీఠము దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారా, దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారా, ఒక్కసారి ఆలోచన చేయండి అని వారి ముందు మీరు యొక్క మనస్సు ఉంచారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయితే గమనిస్తే చూద్దామండి యెహోషువ గ్రంథము అయితే మీరు కట్టిన బలిపీఠము ఆరాధించే బలిపీఠము కాదంట. ఏంటి, ఆరాధించే బలిపీఠము కాదు, బలులు అర్పించే బలిపీఠము కాదు, కానీ ఈ బలిపీఠము సాక్ష్యపు బలిపీఠము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. వారి దగ్గర చెప్తున్నారు, అయ్యా మేము కట్టింది మీకు వ్యతిరేకంగా వేరొక దేవుని మేము ఆరాధించడానికి కాదు, వేరొక దేవుళ్ళకి మేము బలులు అర్పించడానికి కాదు. అంతేకాకుండా శిలోలో ఉన్న బలిపీఠంను విడిచి ఇక్కడ బలిపీఠం కట్టి ఇక్కడ బలులు అర్పించడానికి కానీ కాదు. మీకు వ్యతిరేకంగా మేము ఉండము. మీ దేవుడు మా దేవుడు ఒక్కడే, మేము ఆరాధించే స్థలము ఒక్కటే, మేము శిలోలోనే బలులు అర్పిస్తాము, ఆరాధిస్తాము. అయితే ఈ బలిపీఠం ఏ బలిపీఠం అంట, సాక్ష్యము బలిపీఠము. ఎవరికి సాక్ష్యపు బలిపీఠము? మీకు మాకు మధ్య ఉన్న సాక్ష్యపు బలిపీఠము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనిస్తే చూడండి యెహోషువ గ్రంథమే, ఇదే గ్రంథము. గమనిస్తే 22వ అధ్యాయం 24వ వచనం చదవండమ్మా. ఏమనగా రాబో కాలమున నీ సంతానపు వారు మా సంతానపు వారితో మీకేమి సమ్మతము. హల్లెలూయా. వీళ్ళ భయమంతా ఏంటి వినాలి చక్కగా. వీరి భయమంతా ఏంటంటే, ఇదిగో ఇంతవరకు మనము కలిసి దేవుణ్ణి ఆరాధించాము, ఒకే స్థలంలోనే బలులు అర్పించాము, ఇప్పుడు మేము అవతలకి వెళ్ళిపోతున్నాం, మీకు దూరం అయిపోతున్నాం. అయితే రేపటి కాలమందు మాకు సంతానము కలగవచ్చు, మీకు సంతానము కలగవచ్చు. ఆ సంతానం కాలంలో మీరు ఉండకపోవచ్చు, పెద్దలైన మేము ఉండకపోవచ్చు. అప్పుడు మీ పిల్లలైన వారు మా పిల్లలతో అంటారేమో, మా దేవునితో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము. ఆమేన్, హల్లెలూయా. భయమంతా ఏంటి వీళ్ళది అంటే, ఈ బలితో ఇక్కడ శిలోహలో బలిపీఠంతో మీకు సంబంధము లేదు, మీరు ఇక్కడికి రాకూడదు అని అంటారన్న భయము ఉంటుందని చెప్తున్నారు. మళ్ళా కింద వచనాలు చదువుతామండి. పాలేదియు లేదని చెప్పుట వలన నీ సంతానం వారు మా సంతానం వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారన్నట్లు చేయుదురేమో అని భయపడి ఈ హేతువు చేతనే దీనిని చేతిమి. చూడండి, మొదటిది ఏంటంట, దేంట్లో భాగం లేదు, ఇశ్రాయేలు దేవునితో మీకేమి పని. రెండవది ఏమంటున్నారు చదవాల, యెహోవా విషయంలో భయభక్తులు లేని వారన్నట్లు చేయుదురేమో. చూడండి, ఈ దేవునితో మీకు సంబంధం లేదు, ఇశ్రాయేలు దేవుడు మా దేవుడు, ఈ బలిపీఠం మాది, ఇక్కడ మేము ఆరాధించాలా, ఇక్కడ మేము బలులు అర్పించాలా, కానీ మీకు సంబంధం లేదంటే అప్పుడు ఏమైపోతుంది, వీళ్ళలో వీరి ఇంకొక దేవుని తట్టు తిరగవచ్చు, లేకపోతే దేవుడే లేడన్న స్థితిలోనికి
చేసుకోవచ్చు. కాబట్టి తద్వారా ఏం జరుగుతుంది? దేవుణ్ణి విడిచిన వారికి భయభక్తులు లేని హృదయం వస్తుందేమో అని మేము కలవరా పడుచున్నామంటున్నారు. ఇంకా గమనించినట్లయితే కింద వచ్చిన చదవండి. బలి అర్పించుకైనను కాదు, దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేనికంటే బలిపీఠము? మీకు మాకు సాక్ష్యము బలిపీఠము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈనాడు కూడా ప్రియబిడ్డలారా ఆలకించాలా. ఈనాడు కూడా సంఘాలు ఎన్నైనా, సేవకులు ఎందరైనా, డినామినేషన్స్ ఏవైనా గాని ఏంటి సాక్ష్యము? సంఘము ఒక్కటే. సాక్ష్యం ఏంటి? క్రీస్తు రక్తమే సాక్ష్యము. హల్లెలూయా. ఆ సాక్ష్యము బలిపీఠం ఏంటి? ఇప్పుడు మనకు ఏ సంఘానికైనా సాక్ష్యము బలిపీఠమే ఉంటానుగా క్రీస్తు రక్తమే, క్రీస్తు యొక్క బలి అర్పణే. దేవునికి స్తోత్రం. డినామినేషన్స్ ఏమి కావచ్చు, ఎన్నో వేల సంఘాలు ప్రపంచమంతా నిర్మించబడవచ్చు, కానీ సంఘానికి పునాది ఎవరు? సంఘానికి మూలరాయి ఎవరు? క్రీస్తే. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. ఆమేన్. సాక్ష్యం ఏమిటనగా, ఈనాడు సంఘముగా ఇక్కడ చేర్చబడిందంటే సాక్ష్యం ఏమిటనగా క్రీస్తు రక్తమే సాక్ష్యము. క్రీస్తు కార్చిన రక్తం వలననే మానవాళికి పాప క్షమాపణ, నిత్య జీవము. ఈరోజు సంఘం ఇక్కడ స్థాపించబడింది అనగా క్రీస్తు రక్తము. ఆమేన్. కాబట్టి ఇప్పుడు డినామినేషన్లన్నీ కూడా, కాపర్లందరూ కూడా, సంఘాలన్నీ కూడా ఏకముగా ఉండాలా, విడిపోవాలా? చెప్పాలండి, ఏకముగా ఉండాలా. ఈ రోజు గమనిస్తే వేల సంఘాలు ఆరాధన జరిగిస్తూ ఉండవచ్చు. ఈ ఆరాధన అంతా ఎవరికి చెందిందిగా ఉంది? ప్రభు అయిన యేసునకు. ఆమేన్. హల్లెలూయా. స్థాపించిన, రక్తము కార్చిన సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే అది చెందుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే కీర్తన 133వ కీర్తనలో ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము. అది అహరోను శిరస్సు నుండి కాలి ఆ యొక్క చక్కై అంచుల వరకు తడిపినటువంటి పరిమళ తైలముతో పోలింది. ఆమేన్. హల్లెలూయా. సంఘానికి సువాసన ఏమిటో తెలుసా? సంఘానికి దేవుడిచ్చిన అభిషేక తైల సువాసన ఏమిటో తెలుసా? ఐక్యత. ఐక్యత ఎక్కడ లోపిస్తుందో అక్కడ వాసనలు కాదు, ఏమంటుంది? దుర్వాసనలు వస్తాయి. పరిమళ వాసానికి వ్యతిరేకము ఏమిటో తెలుసా? దుర్వాసన. సంఘంలో ఐక్యత, పరిమళ వాసన. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఎక్కడైతే ఐక్యత సంఘములో ఉంటుందో అది అహరోను యాజకత్వములో ఉన్న సంపూర్ణత. అంటే శిరస్సు మొదలుకొని అంగి అంచు వరకు, చివరి పాదము వరకు కూడా అభిషేక తైలం ఉన్నదంటే అందులో ఏం కనపడుతుంది? సంపూర్ణత. సంఘానికి ఏముండాలి? సంపూర్ణత ఉండాలి. మనం అనుకుంటాం ఒక వ్యక్తి సంఘములో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అనుకో, ఒక వ్యక్తి విశ్వాసములో నుంచి జారిపోయాడు అనుకో, వెంటనే ఏం చేస్తామండి? చర్యలు తీసుకుంటాం, గట్టి మాటలే మాట్లాడతాం, వారికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం. అంతేకాకుండా సమాజంలోనూ ఒక వ్యక్తి ఒక తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం? మనం వెంటనే ఒక తీర్మానం ప్రకటించేస్తాం. ఒక వ్యక్తి తీర్మానంతో చర్య తీసుకుని వారికి కష్టమో, వారికి తప్పో, వారికి నష్టాన్ని కలిగించే విధంగా ఉంటాం. అయితే ఇక్కడ సహోదరులు చేసిన పని ఏమిటి? యుద్ధానికి సిద్ధమయ్యారు కానీ యుద్ధము చేయలేదు. యుద్ధానికి ముందుగా ఏం చేశారు? సంప్రదింపులు జరిగించారు. తప్పు ఏమిటి? మన సహోదరులు ఎందుకు తొందరపడి ఈ తీర్మానము తీసుకున్నారు? విచారించి తెలుసుకుందాము అన్నంతలో ఏం జరిగిందండి? సమాధానం. వారు చేసిన పని తప్పు కాదని, మేము చేసిందంతా కూడా రాబో కాలమందు మా బిడ్డల విషయమై దేవుడు దూరం అయిపోతాడని, మాకు దేవుడు అన్నవాడు లేకుండా పోతాడని చింతతోనే మేము బలిపీఠము కట్టాము. ఇది పెద్ద బలిపీఠం కావచ్చు, చూపునకు బలిపీఠము ఆకారమే కావచ్చు, కానీ ఇక్కడ బలులు ఉండవు, అర్పణలు ఉండవు, ఆరాధించుట ఇక్కడ కాదు. ఆరాధనా స్థలము షిలోహే. అయితే ఇది మీకు మాకు ఉన్న సాక్ష్యపు మందస్తము. చూడండి, విశ్వాసులమైన మనమందరము కూడా
ఇప్పుడు మన సాక్ష్యము, మన గుర్తు ఏమిటో చెప్పండి. నీకు క్రీస్తు రక్తమే, ఆమెకు క్రీస్తు రక్తమే, ఆమెకు క్రీస్తు రక్తమే. మనమందరము కూడా ఏమై ఉన్నాం? క్రీస్తు వారము. దానికి గుర్తు జోడించండి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు 2.5 గోత్రం వేరైనా 10 గోత్రాలు ఒకటైనా వీరిని ఏమని సంబోధించింది పరిశుద్ధ గ్రంథం? విన్నారు? ఇప్పుడు మర్చిపోయారు. సహోదరులు, మీ సహోదరులు అని సంబోధించింది పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు క్రీస్తు రక్తంతో కడగబడిన మనమందరము కూడా, సార్వత్రిక సంఘాలన్నీ కూడా, ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ కూడా నీకు వేరా? చెప్పండి, నోరు వేరా తెరవండి. సహోదరులు. సహోదరులు అంటే ఇప్పుడు నీ సహోదరుడు ఎవరు? నీ తోడ పుట్టినవాడు నీ సహోదరుడు. అలాగే నీ సహోదరి ఎవరు? నీ తోడబట్టి నీ రక్తము పంచుకున్నవారు నీ సహోదరు. ఇప్పుడు సంఘంలో మనమందరం కూడా ఎవరమండి? సహోదర సహోదరులు. ఈ సహోదర సహోదరులకి మధ్య ఉన్న నిబంధన సాక్ష్యపు గుర్తు ఏమిటి? క్రీస్తు రక్తము. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి ఈనాడు మనమందరం కూడా సహోదర సహోదరులము. ఇక్కడ మామ అల్లుళ్ళు, అత్త కోడళ్ళు, బాబా మరుదులు, ఈ వరుస వాయులు ఉండకూడదు ఇక్కడ. ఆమె అందరము కూడా సహోదర భావం ఉన్నప్పుడే సంఘములో పరిశుద్ధత ఉంటుంది, ఐక్యత ఉంటుంది, సహవాసంలో తప్పు అన్నది జరగదు. అందుకే సేవకులు ఆహ్వానించేటప్పుడు కూడా పెద్దవారైనా కానీ పేరు పెట్టి ఏం జోడిస్తారు? ఏమని జోడిస్తారు? వారు అంటారు. ఇప్పుడు జాన్సన్ అన్నగారు ఉన్నారు, మామూలుగా అయితే నేను అన్నగారు అంటాను. అక్కడ అన్నగారు అనటానికి నాకు అభ్యంతరం వస్తుంది, నా గొంతు ఇరుకులో పడుతుంది. అన్న అని అనిపించడానికి రాదు. ఏ జాన్సన్ గారు, గారు అనడము ఒక గౌరవప్రదమైన పలుకు. ఆమె అన్నాన వల్ల, అక్కాన వల్ల, వదినాన వల్ల మామ అనకూడదు. అంటే సంఘములో గారు అన్నామంటే వారిని గౌరవముగా మనం పిలిచినట్టు. దేవుడికి స్తోత్రాలు. ఎందుకు అంటున్నాము గారు అని? ఎందుకు అంటున్నామంటే మనమందరము కూడా సంఘములో సహోదర భావం, ఒకరినొకరము మనము గౌరవించుకోవడం. ఇక్కడ నీకు ఈమె మరదలు కావచ్చు, మరదలు కాదు, సహోదరి. ఆమేన్. క్రీస్తు రక్తముతో మనమందరము కూడా ఏక సంబంధము. సహోదర సహోదరులు అన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒక మంచి భావము, ప్రేమ, సమాధానము, ఐక్యతను మనం చూడగలము. దేవునికి స్తోత్రములు కలుగునుగా. అయితే వీరు వారి యొక్క జాతి సమైక్యతను, ఏంటండి ఇశ్రాయేల్ ప్రజల యొక్క పట్టు ఏమిటో తెలుసా? వారి జాతి సమైక్యతను కోరుకుంటున్నారు. జాతి యొక్క సమైక్యత చెదరిపోకూడదు. వారి జాతి యొక్క కట్టడలు, నియమాలు వేరు కాకూడదు. వారు సేవిస్తున్న దేవుడు కూడా వీరికి వారికి వేరు కాకూడదన్న గొప్ప కోరికే వారిని ఆ పరిస్థితిలో నిలబెట్టింది. దేవునికి స్తోత్రములు. అయితే ఈనాడు చూస్తే ఈ వాక్యము మరి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు మనం గమనిస్తే ఎక్కడ చూసినా కానీ వ్యతిరేకతలు ఎవరికి ఉన్నాయి చెప్పండి? ఎవరికి ఉన్నాయండి? ఈ పాస్టర్ యూట్యూబ్ ఆన్ చేసి చూడు, ఈ పాస్టర్ని ఆ పాస్టర్ని, ఆ పాస్టర్ ఈ పాస్టర్ని, ఈ పాస్టమ్మ ఆ పాస్టమ్మని, ఈ విశ్వాసులు ఆ విశ్వాసులు, ఈ సంఘము ఆ సంఘాన్నే. చూడండి, ప్రపంచం యావత్తు తెలిసే రీతిగా ఏం చేస్తున్నారు? విమర్శించుకోవడం, తిట్ల దండకాలు, పోరాటాలు. రా బేటీ బేటీ, నువ్వు నేను తేల్చుకున్నా. క్రైస్తవ సంఘాలలో సమాధానం ఉందా? ఐక్యత ఉందా? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరమని దైవవాక్యం ప్రకటిస్తుంటే, నీవేమో యథావిధిగానే అన్యజనులు, క్రైస్తవులు గాని వారు దేశమంతా వినేటట్లుగా సహోదరులుగా ఉండవలసిన మీరు ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారండి? పౌరుషంతో విమర్శించుకుంటూ, వాదాలకు వేటీలకు దిగుతూ, ఒకరినొకరు తిట్లుకుంటూ, ఆ తిట్లు కూడా భయంకరంగా
విషయము తెలుసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఒకరిని తప్పు పట్టడం అని కాదు, కానీ ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు వెళ్ళు సమాధానంతో. ఎందుకు ఇది వాక్యానుసారమైన పరిచర్య కాదు, వాక్యానికి భిన్నంగా మీరు చేస్తున్నారు, ఇది తప్పని ప్రేమతో ఖండించు. ముఖాముఖిగా వెళ్ళు, వ్యక్తిగతంగా వెళ్ళి విమర్శించగా ప్రేమతో ఖండించు, ప్రేమతో చెప్పు, సత్యం. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు కూడా మనం ఏం తెలుసుకోవాలో తెలుసా? సమాజంలో నుంచి ఒకరు తప్పిపోయినా, ఒకరు తప్పు చేసిన, వ్యతిరేకంగా ఉన్న క్రైస్తవ నీతి ఏం పాటించాలి? వెంటనే 4-5 కూడి వారిని పరిష్కరించడమో, వారి మీద నింద వేయడమో, ఆ కుటుంబాన్ని దూరముగా ఉంచడమో, సంఘ సహవాసానికి దూరంగా ఉంచడమో చేయకూడదు. వారికి ఏం చేయాలా? ప్రేమతో వారి తప్పు ఏమిటి, ఎందుకు జరిగిందని మనము విచారించి తెలుసుకోవడం వలన అపాయాలు తొలగిపోతాయి. ఆమేన్. అసమాధానము తొలగిపోతుంది. కాబట్టి విశ్వాసులమైన మనల్లో, సేవకులైన మనల్లో, సంఘాలలో ఏముండకూడదు? వెంటనే కోపం అన్నది రేసుకోకూడదు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ శాంతి సంబంధాన్ని వారు కోరుకున్నారు. కాబట్టి గొప్ప ప్రమాదం ఈ 12 గోత్రాల మధ్య జరగాల్సింది ఆగిపోయింది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఈ దినమున ఏం కోరుకోవాలా? విశ్వాసులము శాంతి భద్రతలను మనము కోరుకోవాలా? దేవునికి స్తోత్రం. ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడకూడదంటే పరలోకంలోకి వెళితే ఆ సంఘానికి వేరే స్థలం, ఈ సంఘానికి వేరే స్థలం ఉంటుందా? చెప్పండి. కల్వరి పిలుపు సంఘం ఇదమ్మా ఇక్కడ ఉండు, ఇంకొక సంఘం ఇదమ్మా ఇక్కడ ఉండు అంటారా? చెప్పండి. అందరం కూడా ఆ ప్రదేశంలోనే ఉండాలి కదా. ఉండాలన్నప్పుడు భూమి మీద సంఘాలన్నీ అయిపోయి, నేను నా విశ్వాసులకు అదే నేర్పిస్తాను. మీరు అన్ని సంఘాలతో సమాధానంగా ఉండండి. అందరూ సేవకులకి వందనాలు చెప్పండి, అందరూ విశ్వాసులకి కలిసి వందనాలు చెప్పుకోండి. ఆమె కొంతమంది సేవకులు ఎదుటి సంఘం వారికి కూడా, విశ్వాసులకు కూడా వందనాలు కూడా చెప్పుకోకూడదు అంటారు, వాళ్ళతో మాట్లాడకూడదు. ఎందుకని? వారు పరిశుద్ధులు కాదు. మన సంఘమే పరిశుద్ధత, మన సంఘమే ఎత్తబడే సంఘము. సంఘము మొట్టమొదట మన సంఘమే ఎత్తబడుతుందని బోధించే వారు కూడా ఉన్నారు. ఎత్తబడుట, విడవబడుట నీ చేతిలో ఉందా? చెప్పాలా? నీ నీతి నీ చేతిలో ఉందా? నీ నీతిని నిర్ణయించేది ఎవరమ్మా? భూమి మీద 2 నీతిని నిర్ణయించాడు. ఎవరు చెప్పండి? దేవుడు భూమి మీద ఒక 2 నిలిచినప్పుడు వారిలో ఒక్కరిని నీతిమంతుడని సర్టిఫై చేశాడు దేవుడు. సుంకరి ప్రార్థన, పరిసయ్యుని ప్రార్థన. 2 ఏం చేశారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలో సుంకరి ప్రార్థన ఎలా ఉంది? దేవా, నీ తట్టు నేను కన్నులు ఎత్తలేను. అయ్యా 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 నేను పాపినని రొమ్ము కొట్టుకుంటున్నాడు. పాపి 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 అని భూమి మీద పశ్చాత్తాపడుతూ రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అయితే పరిశీలన ఏమంటున్నాడు? దేవుని దగ్గర ఇదిగో నేను 10 భాగాలు ఇస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, ధర్మశాస్త్రాన్ని బట్టి అనుసరిస్తున్నాను, నా నీతి ఇంత గొప్పది, నీతిమంతుడిని నేనని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఎవరిని నీతిమంతుడు అన్నాడు? ఎవరిని నీతిమంతుడు? సుంకరని. ఎందుకన్నాడు? పాపి అని ఒప్పుకున్నాడు. ఈ లోకమంతా కూడా అంటే నీ జీవితకాలం అంతా పాపాన్ని ఒప్పుకుంటూ ఉండమని కాదు, మనము తగ్గించుకొని అయ్యా నేను ఎంతటి వారిని, నీ రాజ్యంలో నాకంత స్థలమేమని మనము తగ్గింపు వినయముతో ప్రార్థన చేసి శుద్ధులము కావాలి. కానీ మా నీతి గొప్పది. విడలారా, మీరందరూ ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతారని నేను చెప్పినట్లయితే ఏమైతుంది? మీ అడుగు అంత కూడా లేదు. ఆమేన్. హల్లెలూయా. నా అడుగు కూడా అంత కూడా లేదు. ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మనము విమర్శ చేసుకోవాలి. మేము ఎంతటి వారము అని దేవుని పాదాల దగ్గర పడినప్పుడే దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులు ఏం కలిగి ఉండాలి?
ఐక్యత కలిగి ఉండాలి. సంఘాలు ఏమి కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలా. విమర్శించుకోవడం కాదు, యుద్ధాలకు దిగడము కాదు, బేటీ అనుకోవడం కాదు. చేతనైన మట్టుకేం చేయాలా? సహోదర భావముతో మనం వారికి తెలియచేయడానికి ఇష్టపడాలి. ఎందుకని ఇలా ఉన్నట్లయితే ఎవరి చేతిలో చిక్కిపోతాం సులభంగా? అన్యుడైన వారి చేతిలో, దేవుని నమ్మని వారి చేతిలో నువ్వు చిక్కుతావు, ఇతను చిక్కుతావు. వారి మధ్య మనము చులకనైపోతాం. కాబట్టి ఈరోజు సేవకులు అన్నవారు జాగ్రత్త పడాలా. విశ్వాసులు, సంఘాలు జాగ్రత్త పడేవారంగా ఉండాలా. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే ఒక్కసారి ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి. 4వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ 4:3. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మొదటి వచనం కూడా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి. హల్లెలూయా. మీరంటే ఎవరమ్మా? ఇక్కడ ఎవరు? మీరంటే ఎవరికి రాస్తున్నాడు పౌలు గారు అంటే? సంఘానికి, సంఘంలోని విశ్వాసులకి రాస్తున్నాడు. హల్లెలూయా. ఏమని రాస్తున్నాడో తెలుసా? మీరు సమాధానమును బంధము చేత ఏముండాలంట? మనకు ఏముండాలి? ఇక్కడ కూర్చున్న వారికి సంఘములో ఏముండాల? నోరు విప్పాలా? సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యము. ఆమేన్. సమాధానాన్ని, ఐక్యతను కలిగించేది ఏంటండి? ఆత్మ. ఆత్మ విరోధముగా పోరాడదు. ఆత్మలో తొందరపాటు తత్వం ఉండదు. దేవుని యొక్క ఆత్మ శాంతి, సమాధానము, దీర్ఘశాంతము కలిగిన ఆత్మ. అందుకే దేవుడు ఎంతో సహనము కలిగి ఉన్నాడు. ఆయన ఎంతో సాత్వికము కలిగి ఉన్నాడు. ఆయన ఎంతో దీర్ఘశాంతముతో మన పాపములన్నీ శిలువ మీద ఆయన ఓర్చుకొని సహించి ఈరోజు మనకేమిచ్చాడో తెలుసా? పాప క్షమాపణ ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సంఘములో ఏముండాలంట? దీర్ఘశాంతం ఉండాలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఒక్కరినొకడు ఏం చేయాలంట? సహించుకోమంటున్నాడా? యుద్ధం చేయమంటున్నాడా? పోరాటానికి దిగమంటున్నాడా? విమర్శించుకోమంటున్నాడా? తిట్టమంటున్నాడా? నువ్వింత నేనింత తెలుసుకోమంటున్నాడా? దేవుడు చెప్పండి. ఒకరినొకరు సహించుకొనొచ్చు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. చూడండి, మనకు ఒక పిలుపు ఉంది. ఆ పిలుపు విశ్వాసుల పిలుపు. హల్లెలూయా. పరిశుద్ధుల పిలుపునకు తగినట్లుగా ఏముండాలంటే మనము దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్నవలెనని ప్రభువుని ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. బతిలాడుకుంటూ చెప్తున్నాడు పౌలు గారు. ఎవరిని బతిలాడుకుంటున్నాడు? సంఘాన్ని బతిలాడుకుంటున్నాడు. అమ్మలారా, అయ్యలారా, ఎవరి బిడ్డలారా, స్త్రీలారా, వృద్ధులారా, పురుషులారా, మీరందరూ కూడా ఆత్మ చేత సమాధానమును, బంధమును, ఐక్యతను కలిగి ఉండండి. దీని కొరకై మిక్కిలి ఆశ కలిగి ఉండండి. మీరు సాత్వికము, సహనము, దీర్ఘశాంతము కలిగి ఒకరినొకరు ఏం చేయాలంటమ్మా? సహించుకోవాలా. సహించుకోవాలంటే ఏముండాలా? సహించుకోవడానికి ఒకటి ఉంటుంది. సహనము ఏముంటే సహనం వస్తుందంటే ప్రేమ. భార్యాభర్తలు ఉన్నారు. భర్త సహించుకుంటున్నాడంటే ఏముండాలి? భర్తకి భార్య మీద ప్రేమ ఉండాలి. భార్య మీద ప్రేమ ఉన్నవాడు సహించుకుంటాడు. బిడ్డలు ఎంత తప్పు చేసినా తల్లిదండ్రులు సహించుకుంటున్నారు. కారణం ఏంటి? ఏంటి కారణము? ప్రేమ. అలాగైతే ఎన్నో కుటుంబాలు ఇప్పుడు నశించిపోయి ఉండేవి. బిడ్డలు తల్లిదండ్రులు లేని వారై ఉండేవి. భర్త భార్య లేనివాడు, భార్య భర్త లేనివాడే. ఏంటి కారణము? కుటుంబాలు కట్టబడుతున్నాయి. తండ్రి తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే వారు సహించుకుంటున్నారు. కారణం ఏంటి?
ఉండిరి. ఆమేన్, హల్లెలూయా. సంఘాలు ఎన్నైనా నిరీక్షణ ఒకటే. ఆ నిరీక్షణ ఏంటి? పరలోకము. బాప్తిస్మము ఒకటే, శరీరం ఒకటే, అంటే క్రీస్తు ఒక్కడే, రక్షణ ఒక్కటే, రాజ్యము ఒక్కటే. అయితే ఇవన్నీ ఒక్కటైనప్పుడు నువ్వెందుకు వేరుకున్నావు? సిగ్గు లేదు? సిగ్గుందా లేదా చెప్పాలా? సిగ్గు ఉన్నోళ్ళైతే దేవుడు ఒక్కడే, బాప్తిస్మం ఒకటే, రక్షణ ఒకటే, రాజ్యము ఒకటే అనుకున్నప్పుడు నువ్వు నేను గుర్తు కోసం డినామినేషన్లు, గుర్తు కోసం సంఘాలు, గుర్తు కోసం ఫలానా బిడ్డలని పేర్లు పెట్టుకున్నాం. కానీ ఎందుకు ఐక్యత లేకుండా జీవిస్తున్నాం? సంఘంలోని వారు కూడా అందరము సంఘస్థులే, కానీ ఎందుకు ఈమంటే ఆమెకు పడతా, ఆమంటే మనం వేరే సంఘాలకు కూడా వెళ్ళవద్దు, మన విషయమే మాట్లాడుకున్నాం. ఏమంటే ఆమె పడదు, ఆమంటే ఎందుకు పడదు. చాలా చోట్ల గమనిస్తాం, కూర్చునేది కూడా ఎక్కడ కూర్చోవాలనుకుంటారు? వారికి జత అయిన వారు, వారికి సరి అయిన వారు, లేకపోతే వాళ్ళ దీటుకు సరి అయిన వారు, వారి స్నేహానికి సరి అయిన వారు పక్కనే కూర్చుంటారా, లేకపోతే అందరు పక్కన కూర్చుంటారు? సంఘంలో కూడా సీట్లు అలాగే ఉన్నాయి. ఉన్నాయా లేవా చెప్పండి? ఉన్నాయి. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు నన్ను ఏమనుకున్నా అది కరెక్ట్. అవునా కాదా చెప్పండి? కుదరని ఆమె పక్కన కూర్చుంటే నువ్వు విశ్వాసి. హల్లెలూయా. నీకు కుదరదు, నీకు ఆమెకి చూస్తే ఇరువురు ఒకరినొకరు కుమ్ము పోసుకుంటారా? అంటే పక్కనే నువ్వు ఎక్కడ కూర్చోగల? సంఘంలో. అప్పుడే నువ్వు సంఘంలో విశ్వాసమే. పరలోకము నీది. అది కానప్పుడు పరలోకము నీది కానే కాదు. ఆమె దగ్గర కూర్చుకోవడానికి నీ మనసు కష్టంతో ఉన్నదంటే పరలోకములు అస్సలు చేరలేవు. ఏ తప్ప ఈమె నన్నే తీసుకుపోయేటట్టు ఇది చెప్తుంది. నేను వాక్యం అంతే. ఆమె అంటే ఈ లోకంలో ఏం చేయాలంటే శత్రువుని నీవు మిత్రువుగా ప్రేమించాలా. ఆమేన్, హల్లెలూయా. శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, శత్రువును క్షమించాలా. శత్రువు అంటే ద్వేషము, కానీ శత్రువును ప్రేమించాలి. అంటే ఐక్యత, సమాధానం ఎప్పుడు వస్తుంది మనకు చెప్పాలండి? ప్రేమ. ప్రేమ ఎందుకు రావాలా? క్రైస్తవుల్లో ప్రేమ, సంఘంలో ఎందుకు ప్రేమ ఉండాలా? విశ్వాసంలో ఎందుకు ప్రేమ ఉండాలా చెప్పండి? దేవుడు లోకమును ఎంతో ఆయన ప్రేమించడానికి రుజువేంటి? ఏమి రుజువు చూపిస్తావు? యేసు నిన్ను ప్రేమించాడు. ప్రాణమును అర్పించునంతగా ఆయన, అందుకే ఆయన మిమ్మల్ని ముందుగా ప్రేమించారు కనుక మీరు నన్ను ప్రేమించబద్దులై. దేవుణ్ణి ప్రేమించబద్దులైన వారు ఇప్పుడు ఎవరిని ప్రేమించాలా? సహోదరులను, విశ్వాసులను, సంఘమును ప్రేమించాలా. సంఘమును, విశ్వాసమును ప్రేమించిన వారు తన ఇంటి వారిని కూడా ప్రేమించాలా, తన ఉన్న దేశాన్ని కూడా, సమస్త మానవులను కూడా ప్రేమించాలి. కొన్ని సిద్ధాంతాలు, కొన్ని కట్టుబాట్లు కొందరి విషయాలలో ఉంటాయి. నీవు నీ కోసమే ప్రార్థన చేసుకో. ఇంకొకరి కోసం ప్రార్థన చేసేవనుకో అవన్నీ నీలేకొచ్చేస్తాయి. నువ్వు నీ కోసమే చేసుకో. నీ ఇంట్లో నీ బిడ్డల కోసం కూడా చేసుకోకూడదు, నీ మొగుడు కోసం కూడా చేయకూడదు. నీకు నువ్వే చేయాలి. అయితే భర్త కోసం ఎవరు చేయాలా? పిల్లల కోసం ఏమి చేయాలా? చెప్పాలమ్మా. దేవుడు ఏమన్నాడు? మీలో నేనుంటే నాకంటే మీరు బలమైన కార్యాలు చేస్తారన్నారా లేదా? వాక్యం ఏమని ఉంది? నేను మీలో ఉంటే నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారన్నా. అయితే నేను చెప్తాను, నేనే చేస్తా నీ కోసం అంతే. నీ బిడ్డ ఉంటే నాకు అడిగి తీసుకురా, నీ భర్త ఉంటే నా దగ్గరికి తీసుకురా, నీ పిల్లలందరూ నాకు అడిగి తీసుకురా, నా దగ్గరికి రావాలా, నాకు అక్కడ ప్రార్థన చేయించుకోవాలి, నా చేతిలో డబ్బు పెట్టాలా, పోవాలి. నీవు మాత్రం నీ కొరకే చేసుకో. ఎవరికన్నా చేస్తే ఏమైపోతాయంట? వారి మీద ఉన్న శోధనలు, వారి మీద ఉన్న రోగాలు, వారి మీద ఉన్న కీళ్లు ఈ మీదకి వచ్చేస్తాయంట. ఈ మీదకి వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఎవరి కోసం ప్రార్థన చేసుకోమని చెప్పే బోధకులు కూడా ఉన్నారు. కానీ బిడ్డలారా, విశ్వాసం ఎదిగే కొలది ఊరుకుండమంటే ఊరుకుండవు. ఆమేన్, హల్లెలూయా. మనుషులందరి కొరకు ప్రార్థన చేయి. తిమోతి పత్రికలో ఉంది. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి నిమిత్తం మనం ఏం చేయాలంట? విజ్ఞాపన
చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే మనుషులందరినీ ప్రేమించాలా, మనుషులందరి కష్టం నీ కష్టం అనుకోవాలా. ఎదుటి వారు ఇబ్బంది పడుతుంటే నువ్వు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు. అందరి ప్రార్థన భిన్నంగా ఉంటుంది. ఉదయం లేస్తే నా కుటుంబం, నా భర్త, నా ఇల్లు, నా పొలాలు, నా గేదెలు, ఇంకంతా వాళ్ళకే లిస్టు. ఇంకా వేరే వారి విషయమై కూడా ఒక్కటి కూడా నువ్వు ఇద్దరిని కొరకు ప్రార్థన చేసి చూడు, నీ కార్యాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం ముందుకు సాగి వెళదాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం గమనిద్దాం. ప్రభువునందు ఏక మనస్సు. హల్లెలూయా. పౌలు గారి పని అంతా ఏంటో తెలుసా? ఏంటమ్మా పౌలు గారి పని ఏంటి? బతిమాలుకోవడమే. ఏమది? ఎందుకు అవసరం బతిమాలుకోవడం? ఇప్పుడు నేనున్నాను, మిమ్మల్ని ఎందుకు బతిమాలుకోవాలమ్మా? బతిమాలుకోవాల్సిన అవసరం సేవకులకు ఎందుకుంది చెప్పండి? ఎందుకుంది బతిమాలుకోవడం? అమ్మా ప్రార్థన చేయి, అమ్మా ఎందుకు, అమ్మా దేవుని సన్నిధికి రా, అమ్మా దేవుని వెంబడించని ఎందుకు బతిమాలుకోవాలంటే క్రీస్తు ప్రేమ. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు అవిశ్వాసులు కాకూడదు, వాళ్ళు బలహీనులు కాకూడదు. క్రీస్తునందు వారు ఎప్పుడు ధైర్యవంతులు ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు పౌలు గారు ఖైదులో ఉన్నాడు, సంఘము దూరంగా ఉంది. సంఘ విశ్వాసంలో ఏం జరుగుతుందో పౌలు గారికి స్పష్టంగా తెలియదు కనుక ఏం చేస్తున్నాడు? మీరందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏం చేస్తున్నాడండి? బతిమాలుకొచ్చున్నాడు. ఎక్కడ ఏక మనస్సు కలిగి ఉండాలంట? ప్రభువునందు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఇంకా లింక్ అన్నమాట. ఏక మనస్సు అంటే ఉంటాయి కొంతమందికి ఏక మనస్సు. అక్క ఫలానా సినిమా వచ్చిందంట, కుదురుగా ఉంది, వస్తావా అని ఏక మనస్సు కలిగి 5 మంది పోవచ్చు. అంటే ఏక మనస్సు కలిగి ఉన్నాను అన్నారు కదా సహోదరులము. ఏక మనస్సు కలిగి మార్కెట్కి వెళ్ళడం, ఏక మనస్సు కలిగి సీరియల్స్ చూడడం, ఏక మనస్సు కలిగి సినిమాలకు వెళ్ళడం, ఏక మనస్సు కలిగి షాపింగ్ చేయడం, ఏక మనస్సు కలిగి చెడ్డ పనులు చేయడం, అది ఏక మనస్సు కాదు. ఇక్కడ ఏమని నేర్పిస్తున్నాడు దేవుని వాక్యము? ఏమని నేర్పిస్తుంది? ప్రభువు నందు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు నందు మీరందరూ కూడా ఏం కలిగి ఉండాలంట? ఏక మనస్సు కలిగిన వారై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వారందరూ కూడా 12 గోత్రాల వారి సిద్ధాంతము, వారి మనస్సు దేని మీద ఉందో తెలుసా? వారి దేవుడు ఒక్కడే, వారు ఆరాధించే స్థలము ఒక్కటే, వారి బలిపీఠము, బలులు అర్పించే స్థలము ఒక్కడే. హల్లెలూయా. దేవుని యందు వారందరూ ఏక మనస్సు కలిగిన వారై ఉండాలని వారు ఎంతగానో వారి యొక్క శాంతి భద్రతల కొరకు, జాతి సమైక్యత కోసము వారు నిలవబడ్డారండి. ఈరోజు నీ జాతి ఏంటి? నీ కులాలు ఏమన్నా కావచ్చు, నీ మతాలు ఏమైనా కావచ్చు, క్రీస్తు రక్తంతో కడగబడిన మనం అందరము కూడా క్రైస్తవ సంఘాలుగా ఐక్యత చెందిన వారముగా మనమందరము కూడా ప్రభువు నందు ఏం కలిగి ఉండాలంట? ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు మనకు చదువుతాం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను, జాలి కలిగిన మనస్సును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినన్ని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏమిస్తుందంట విశ్వాసులకి? పరిపూర్ణత. పరిపూర్ణతకి ఏం ధరించుకోవాలంట? ప్రేమను ధరించుకోవాలా. మీలో ఎవడైనా ఒకడు నీకు హాని చేసినని ఎడల ఏమవ్వాలంట? ప్రభు మిమ్మును క్షమించలేగిన
వారిని కూడా నువ్వేం చేయాలా? క్షమించాలా. నాకు హాని చేసినాడు కాబట్టి వీనికి నేను ఎప్పుడో ఒక్కసారి సమయం చూసుకొని హాని చేయాలనుకోవడం క్రైస్తవ నీతి కాదు. నీకు హాని కలిగిస్తున్నా, నీకు అపాయకరంగా ఉన్నా ఏం చేయాలంట? కొంత సమయాన్ని ఇవ్వాల. వెంటనే చర్య తీసుకోకూడదు. సమయాన్ని ఇచ్చి దిద్దుబాటు చేసుకోవడానికో, వారి తప్పును తెలుసుకోవడానికో ఛాన్స్, అవకాశం ఇవ్వాలి. అదేంటి? ప్రభువును బట్టి క్షమించాలంట. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకే మొదట ఎక్కడి నుంచి రావాలన్ని విషయాలలో దేవుని కృప సంఘములో నుంచి విస్తరించబడాలి. దేవునికి స్తోత్రం. ప్రేమయైన, సమాధానమైన, సాత్వికమైన, దీన మనస్సైన ప్రభు మాదిరి ఎవరుండాలి? నోరు విప్పాల. ఎవరుండాలా? సంఘములోని విశ్వాసులే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీవు చూపించాలా లోకానికి మాదిరికరమైన నడక. నిన్ను బట్టి వీడు క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు, వీరి దగ్గర మేము ఎంతో తెలుసుకోవాలా. వీరి దగ్గర ఆ సత్యమును, ఆ ప్రేమను, క్రీస్తును మేము చూడగలుగుతున్నామని లోకము తెలుసుకోగలిగిన లక్షణాలు ఎవరి దగ్గర కనపడాలండి? సంఘములోని విశ్వాసం దగ్గర, సంఘమును నడిపించే కాపరి దగ్గర ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. కాపరిని బట్టే కాపుదల, కాపరిని బట్టే వారి యొక్క నడక, వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కాపరులు జాగ్రత్త వహించాలా. కాపరులతో పాటు విశ్వాసులు, సంఘాలు కూడా మాదిరికరంగా ఉన్నప్పుడు ప్రభు ఘనతను అందుతాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంటే సంఘము అనగా పరిపూర్ణత. పరిపూర్ణత కోరికనే వస్తుందా? చెప్పండి. పరిపూర్ణతకు మూలం ఏమిటంట? ప్రేమ. ప్రేమ. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి సిద్ధమయ్యారు కానీ వారితో ఉన్న సంబంధము, సహోదర భావాన్ని బట్టి వెంటనే ఆలోచనకు సిద్ధపడలే. యుద్ధానికి సైన్యాన్ని సమకూర్చుకున్నారు. ఇంకెళదాం, యుద్ధం చేద్దాం అనుకున్నారు కానీ వారిలో గర్వ, సమాధానము, ప్రేమ. అయినా వెళ్ళి మన సహోదరులతో మాట్లాడదాం, సంప్రదిద్దాం, వారు ఎందుకు ఈ బలిపీఠం కట్టారో అన్నప్పుడు వారు దేవునికి తిరుగుబాటు చేసి కట్టలేదని, ఇది ఈ రెండు వర్గాల వారికి ఒక సాక్ష్యపు బలిపీఠం అన్నట్లుగా, గుర్తు అన్నట్లుగా వారు తెలియచేసినప్పుడు సమాధానము ఏర్పడింది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈనాడు మనము కూడా సఖ్యత, సమాధానము, ఏక మనస్సు కలిగి, ఇంకా ప్రభువులో ప్రేమ కలిగి ఒకరినొకరము సహించుకొనొచ్చు, సమాధానమును, బంధము ఆత్మ చేత కాపాడుకోవాలి. ఐక్యత కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఐక్యత ఎందుకంటారు చెప్పండి? సంఘములో ఐక్యత ఏంటి అవసరం? ఐక్యత లేని కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? గందరగోళంగా ఉంటుందా? ఉండదా? సంఘం దాకా పోము, కుటుంబం దగ్గరికి వద్దాం. కుటుంబంలో ఐక్యత లేదనుకోండి, ఎలా ఉంటది? తండ్రి ఒకరు ఉంటూ, తల్లి ఒకరు ఉంటూ, బిడ్డలు ఒకరు ఉంటూ, కోడళ్ళు ఒకరు, మనవళ్ళు, మనవరాళ్ళు ఒకరు. ఒక్కొక్క సంఘంలో కూడా ఇంకొక ఐక్యత లేకుండా ఉంటున్నారు. ఎలా ఉంటుందంటే చెప్పాలి, ఇది అవసరం. భార్య భర్త ఒక సంఘానికి వెళ్తాం, పిల్లలు ఒక సంఘానికి వెళ్తాం, కొడుకు కోడలు ఇంకొక సంఘానికి, ముసలి వృద్ధులు ఇంకొక సంఘానికి. అంటే కుటుంబంలో 10 మంది ఉంటే 5 సంఘాలకు వెళ్తున్నాం. మీరే చెప్పాలి, అది ఆశీర్వాదమా? చెప్పాలమ్మా, ఆశీర్వాదం కాదు. కాదు. మనమందరం కూడా ఎక్కడికి రావాలా? కుటుంబం. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక నియమాన్ని ఇచ్చాడు. పురుషులు, స్త్రీలు, పిల్లలు మీరందరూ కూడా ఏడాదికి 3 సార్లు కుటుంబ పరంగా అందరూ మీరు కలిసారు. పరిశుద్ధ ఆదివారం కూడా కుటుంబంతా ఒక్క చోటుకు వస్తే అది దీవెన. ఎందుకు దీవెన కాదని మీరు అనుకుంటున్నారు చెప్పండి? ఒకవేళ దీవెన అంటే దీవెనని చెప్పచ్చు, అది వాక్యానికి విరోధం అని మీరు తలస్తే దాన్ని కూడా చెప్పచ్చు. ఎందుకు చెప్పండి? 5 సంఘాలకు వెళుతున్న వారిలో ఎందుకు అది ఒక పరిపూర్ణత కాకుండా పోవచ్చు? ఒక చెప్పుకోవడానికి వీలు లేని సంతోషకరమైన సంఘటన కాకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి? 5 సంఘాలకు ఒకే క్రమం ఉంటుందా? ఒకే పద్ధతి,
ఒకే అనుకరణ ఉంటుందా? ఉండదు. ఒక సంఘం ఒకటి బోధిస్తుంది, ఇంకొక సంఘం ఒకటి బోధిస్తుంది. ఇప్పుడు కుటుంబ ప్రార్థనే పెట్టుకోవాలి. ఎందుకో దేవుడు కొనసాగిస్తున్నాడు, ముగిస్తాడు. కుటుంబ ప్రార్థనే పెట్టుకోవాలి. ఆమె క్రమాన్ని పాటిస్తుందా, ఈయన క్రమాన్ని పాటిస్తుందా, యవనస్తుల క్రమం? ఏ క్రమం చొప్పున చేస్తావు నువ్వు? ఏ క్రమము ఉండదు. అప్పుడు ఏక మనసు కలిగి ప్రార్థించడం ఉంటుందా ఉండదా చెప్పాలా? పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాను నేను కాదు, ఒక్కరిని ఉద్దేశించింది కాదు ఇది. అంటే కుటుంబం అంతా ఒక సంఘంలోనికి వెళ్తున్నప్పుడు వారందరూ కూడా కలిసి ఏక మనసుతో ప్రార్థించగలరు. అందరి హృదయాలు కూడా వాక్యము చేత నింపబడి, ప్రేమ చేత నింపబడి అనుకూలతగా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా ఒక పని జరిగించాలన్నా అందరం కూర్చొని ఏం చేయాలా? ఆలోచన చేసి ఐక్యత కలిగి చేసినప్పుడు ఆ పనులకు సక్సెస్ అవుతాయి. అది పిల్లల ద్వారా ఒక మంచి ఆలోచన రావచ్చు, భార్య ద్వారా ఒక మంచి, భర్త ద్వారా అయ్యా నువ్వు చేయడం ఇలా కాదు ఇలాగ అంటే దాని ఐక్యత ద్వారా ఏమవుతుంది? కుటుంబంలో అన్ని విషయాలలో ఎదుగుదల కూడా ఉంటుంది. ఐక్యత లేని కుటుంబాలు ఎలాగా గలిబిలిగా చెల్లా చెదరగా ఉంటాయో సంఘములో కూడా ఐక్యత లోపం వల్ల ఏముంటుంది? సంఘములో గలిబిలి ఉంటుంది, సఖ్యత ఉండదు. సరి అయిన పద్ధతిలో వీలు కాని స్థితిలో ఉన్నప్పుడు కొత్త వాళ్ళు వచ్చి కూడా ఏం నేర్చుకుంటారు? అబ్బా సంఘానికి పోతే ఏందో తలా ఒక మాట, తలా ఒక తీరు, ఒకరికొకరికి పడతా. అసలు ఆ సంఘంలో ఒకరోజు ఉండలేము, లేని వచ్చిన వాళ్ళు ఉంటారమ్మా. అంటే కొత్త వారికి ఒక సమాధానము, ఒక నిలవరము, ఒక శాంతిని, ఒక ప్రసన్నతను నింపేది ఏమిటో తెలుసా? గొప్ప బోధ, గొప్ప ప్రార్థనలే కాదు, ఏముండాలా? ఐక్యత ఉంటే నూతనమైన వారు, క్రొత్త వారు కూడా వచ్చి ఏం చేస్తారో తెలుసా? ఈ సంఘములో నిలబడాల, ఈ సంఘములో ఎదగాల, ఈ సంఘములో మేము అభివృద్ధి చెందాలన్న ఆనవాళ్ళను ఎవరు చూపించాలమ్మా? సంఘము చూపించాలి. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ మాటలు మన వినికిడిలో దీవించబడనుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణమైన తండ్రి నీకు స్తోత్రం. ఇంతవరకు మా మాటలను బట్టి నాయన నేను దీవించారు దేవా, స్తోత్రం. మీ ఉన్నతమైన కృపలో మమ్మల్ని ఆశీర్వదించినందుకై స్తోత్రం. ప్రభా నాయన ఈ మాటలు ఎంత దూరం వెళ్ళునో వారందరికీ ఆశీర్వాదకరంగా మార్చున్నాను. నేటి దిన దీవులతో సంఘాన్ని నింపమని, వాక్యమును ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.